బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఉన్నన్నాళ్ళు భారత్తో సంబంధాలను పదిలంగా కాపాడుకున్నారు. 2024లో ఆమె పదవిని కోల్పోయిన తర్వాత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక పరిస్థితి మారిపోయింది. భారత్ను దూరం పెడుతూ చైనా, పాకిస్తాన్లకు దగ్గరయ్యేందుకు యూనస్ ప్రయత్నించారు. తారిక్ రెహమాన్ ప్రధానమంత్రిగా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక భారత్, బంగ్లాదేశ్ల మధ్య బంధం తిరిగి బలపడుతుందని ఆశించిన ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపించడం లేదు. తారిక్ ఇటీవల చైనాలో చేపట్టిన పర్యటన భారత్, బంగ్లాల మధ్య దూరాన్ని మరింత పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకు ప్రధాన కారణం TRCMRP, తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్. తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం వేగవంతం చేయడానికి చైనా, బంగ్లాదేశ్లు అంగీకారం కుదుర్చుకున్నాయి. తీస్తా నది తూర్పు హిమాలయాల్లోని సిక్కింలో పుట్టి బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర నదితో కలుస్తుంది. 414 కిలోమీటర్ల పొడవున ప్రవహించే నది ఇరు దేశాల్లో వ్యవసాయం, తాగునీటి అవసరాలను తీరుస్తుంది. మత్స్యకారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి ఉపాధిని కల్పిస్తుంది. రెయిన్ఫాల్ తక్కువగా ఉన్నప్పుడు తీస్తా నదిలో వాటర్ ఫ్లో గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్లో పలు ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలు తీరట్లేదు. వ్యవసాయంలో ప్రొడక్టివిటీ పడిపోతుంది. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడేమో నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీనివల్ల వరదలు పోటెత్తి కోస్టల్ ఏరియా కోత గురవుతుంది. భారీగా పంట నష్టం వాటిల్లుతుంది. ఈ డిజాస్టర్స్ని ఎదుర్కోవడంతో పాటు తమ దేశంలో గ్రామీణ అభివృద్ధికి ఊతమిచ్చేలా TRCMRPని చేపట్టాలని బంగ్లాదేశ్ కోరుకుంటుంది. యాక్చువల్గా తీస్తా నది విషయంలో బంగ్లాదేశ్కు టెక్నికల్గా సాయం చేసేందుకు భారత్ గతంలో ముందుకొచ్చింది. నీటి సంరక్షణకు మద్దతిస్తామంది. కాకపోతే అది ఫుల్ఫిల్ కాలేదు. ఇరు దేశాల మధ్య తీస్తా నది జలాల పంపిణీపై ప్రపోజ్డ్ అగ్రిమెంట్కి సిద్ధమవుతుండగా 2011లో అప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించడంతో చివరి నిమిషాల్లో అగ్రిమెంట్ ఆగిపోయింది. స్థానికంగా ఎదురవుతున్న సవాళ్లు, ఎకనామిక్ డెవలప్మెంట్ వేలో చూస్తే బంగ్లాదేశ్కు TRCMRP అవసరమే. అయితే ఇందులో చైనా ఇన్వాల్వ్ అవ్వడమే భారత్కు అసలు సమస్య. తీస్తా నది ప్రాజెక్టుకు నిధులు అందించేందుకు, దాన్ని ప్రారంభించేందుకు చైనా చాలా ఏళ్లుగా ఆసక్తి చూపుతుంది. ఈ విషయంలో భారత్ వ్యతిరేకిస్తున్న అది లెక్క చేయడం లేదు. తీస్తా బేసిన్లో ఎక్కువ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్కు చేరువుగా ఉంటుంది. భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలని సిలిగురి కారిడార్ కలుపుతుంది. TRCMRPని మొదలు పెడితే భారత్ సరిహద్దు సమీప ప్రాంతాలలో చైనా ఎక్స్పర్ట్స్ లాంగ్ టైం స్టే చేసే అవకాశం ఉంది. సమగ్ర హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేసి అత్యాధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్ను ఉపయోగిస్తారు. పనిగా చైనా మన దేశ సరిహద్దుల్లో జరిగే కార్యకలాపాలపై కన్నేసే ప్రమాదం ఉంది. సిలిగురి కారిడార్ సహా వ్యూహాత్మకంగా కీలకమైన ఇతర ప్రాంతాలకు సంబంధించి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని సేకరించవచ్చు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలలో మన సైన్యం కదలికలను నిశ్చితంగా గమనిస్తూ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్న ప్రాంతాలలో కమ్యూనికేషన్ను దొంగచాటుగా వినే ముప్పు ఉంది. అందుకే TRCMRPలో చైనా ఇన్వాల్వ్ అవడంపై భారత్ వ్యతిరేకిస్తూ వస్తుంది. బంగ్లాదేశ్లో $9.21 బిలియన్ పెట్టుబడులుగా పెట్టేందుకు చైనా కంపెనీలు ఇటీవల ముందుకొచ్చాయి. ఇండియన్ బోర్డర్కి దగ్గరగా ఉన్న బంగ్లాదేశ్లోని నిల్ఫామరి, సిల్హెట్ పట్టణాల్లో భారీ ఆసుపత్రులు నిర్మిస్తామని చైనా ప్రతిపాదించింది. ఇవన్నీ జరిగితే బంగ్లాదేశ్పై చైనా ఆధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా పలు దేశాలలో ఓడరేవులు, రోడ్స్, బ్రిడ్జెస్, ఇండస్ట్రియల్ పార్క్స్, ఎలక్ట్రిక్ ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టి దక్షిణాసియా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చైనా చూస్తుంది. భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకల్లో వివిధ అనుసంధాన మౌలిక వసతుల ప్రాజెక్టులలో భారీగా నిధులు సమకూర్చింది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పూర్తిగా చైనా చేతుల్లోకి వెళితే భారత్కు వాణిజ్యపరమైన, భద్రతాపరమైన సవాళ్లు పెరిగే